హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీ తెలుగు ఆడియో స్టోరీస్. ఒప్పంద వివాహం ఎపిసోడ్ 14. రైటర్ కావ్య. చేసి చెప్పు సంతోష్ అంది యామిని. బంగారం, ఇవాళ ఫేర్వెల్ కదా, మీ కాలేజ్ దగ్గరికి వస్తున్నా. ఫేర్వెల్ అయ్యాక ఈవినింగ్ ఇంటికి తీసుకెళ్తా. అన్నయ్య వచ్చాడు, నీకొక సర్ప్రైజ్ కూడా ఉంది అన్నాడు సంతోష్. సర్ప్రైజా? ఏంటిది అడిగింది యామిని. సర్ప్రైజ్ అంటే ఏంటని అడుగుతావేంటి? సర్ప్రైజ్ అంటే తెలుగులో అని సంతోష్ అంటూ ఉండగా అర్థమైంది. చెప్పవు అంతేగా. నేను ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నా అంది. అరే కంగారేం లేదు, ఫేర్వెల్ అయ్యాక రా అన్నాడు సంతోష్. సర్ప్రైజ్ అని తెలిసాక నేను ఎక్కువసేపు ఆ ఫీలింగ్ని మొయ్యలేను అని నీకు తెలుసుగా. నేను ఇంటికి వస్తున్నా అంతే అని సంతోష్కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది యామిని. సంతోష్ చిన్నగా నవ్వుకొని, యామిని దొరకడం నా అదృష్టం రా అన్నాడు శివతో. సంతోష్ అవునవును అని సంతోష్తో చెప్పి, నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తా అని సితారా దగ్గరికి వెళ్ళాడు శివ. కాలేజ్ ఫేర్వెల్ డేలో ఫ్రెండ్స్తో సెల్ఫీలు దిగుతున్న సితారాకి ఫోన్ చేశాడు. ఈ కొత్త నెంబర్ ఎవరబ్బా అని ఆలోచిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేసింది సితారా. హలో సితారా, నా పేరు శివ, నేను సంతోష్ ఫ్రెండ్ని. సంతోష్ ఫోన్ నుండి నీ నెంబర్ తీసుకున్నా, మీ కాలేజ్లోనే ఉన్నా. ఒకసారి స్టేడియం దగ్గరున్న స్టెప్స్కి లెఫ్ట్ సైడ్ చూడు అని చెయ్యి ఊపాడు శివ. అతను చెప్పిన వైపు చూసి చెయ్యి ఊపిన అతన్ని కూడా చూసింది సితారా. నీతో కొంచెం మాట్లాడాలి యామిని గురించి, ప్లీజ్ క్యాంటీన్కి రావా అని ఫోన్ పెట్టేశాడు శివ. సితారా టెన్షన్గా క్యాంటీన్కి వెళ్ళి శివ ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళి శివకి ఎదురుగా కూర్చుంది. ఇవాళ మీ ఫేర్వెల్ డే కదా, మీ ఫ్రెండ్ రాలేదేంటి అడిగాడు శివ. తెలియదండి అంది సితారా. పోనీ నీకు తెలిసిన నిజం చెప్పు అన్నాడు శివ సితారాతో. సితారా ఏమీ అర్థం కానట్లు చూసింది. అంత అమాయకంగా చూడకు సితారా, నేను నా లా కంప్లీట్ చేసి అసిస్టెంట్గా చేస్తున్నది లాయర్ నిరంజన్ దగ్గర అని చెప్పాడు శివ. ఆయన ఎవరండి అడిగింది సితారా. ఓహ్ తెలియదా, తెలియనట్టు నటిస్తున్నావా అడిగాడు శివ. సితారా మౌనంగా ఉంది. ఇలా సైలెంట్గా కూర్చొని అమాయకపు చూపులు చూస్తూ నటిస్తే బుట్టలో పడడానికి నేను సంతోష్ని కాదు అన్నాడు శివ. సితారా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు నిజంగానే ఆ లాయర్ ఎవరో తెలీదు అంది ఏడుపు గొంతుతో. నీ ఏడుపు నా ప్రశ్నకి సమాధానం కాదు సితారా. నేను అసిస్టెంట్గా వర్క్ చేస్తున్న లాయర్ నిరంజన్, మోడల్ మిత్రానందన్ పర్సనల్ లాయర్ కమ్ ఫ్రెండ్. నేను మిత్రాతో 3-4 సార్లు యామినిని చూశాను. అంటే దాని అర్థం వాళ్ళిద్దరూ చనువుగా. నీకు అర్థమవుతోందా నేను ఏమి అడుగుతున్నానో అని అడిగాడు శివ. సితారా అర్థమైంది అని తల ఊపి చిన్నగా వదిలిపెట్టిన కన్నీటికి స్వేచ్ఛనిచ్చి 2 నిమిషాల పాటు నోటికి 2 చేతులు అడ్డు పెట్టుకుని ఏడుస్తూనే ఉంది. శివ ఆపలేదు. సితారా ఏదో దాస్తోంది, చెప్పాలని ఉన్నా చెప్పలేక బాధను మోస్తోంది అని అర్థం చేసుకున్నాడు. సితారా తనని తను కంట్రోల్ చేసుకున్నాక యామిని బీఎస్సీ ఫ్యాషన్ డిగ్రీ అని మోడలింగ్లో జాయిన్ అవ్వడం, సితారా ప్రేమ గురించి ఇంట్లో చెప్తానని బెదిరించడం, మిత్రాతో పరిచయం దగ్గర నుండి అన్నీ వివరంగా చెప్పింది. శివ కంట్లో నుండి కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి. మచ్చలేని చందమామ సితారా వాడు, భూతద్దం వేసి వెతికినా ఎక్కడా లోపం లేని సుగుణాల రాముడు వాడు. వాడిని ఎలా మోసం చెయ్యాలనిపించింది అసలు? పరిస్థితి ఎంత చెయ్యి దాటిపోయిందో తెలుసా నీకు? నేను 2-3 సార్లు యామినిపై సంతోష్కి అనుమానం కలిగించాలని మాట్లాడినందుకు నాతో పొడిపొడిగా మాట్లాడడం ప్రారంభించాడు వాడు. అటువంటిది ఈ నిజం మనం చెప్పినా నమ్మడు, తెలిసాక బతకడేమో అని బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. యామిని సంతోష్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి సంతోష్ తన కోసం ఎదురు చూస్తూ గేట్ దగ్గరనే నుంచున్నాడు. యామిని రాగానే చెయ్యి పట్టి లోపలికి తీసుకువెళ్ళి, అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్, అత్త, మావయ్య అందరు రండి అని అరిచాడు. సంతోష్ పిలిచిన వాళ్ళతో పాటు సంతోష్ చెల్లెళ్ళు కీర్తి, స్వప్న, మరదలు సుప్రియ, సంతోష్ అన్నయ్య సందీప్, వదిన దీపిక కూడా వచ్చారు. యామినికి వాళ్ళందరినీ చూసి కాస్త టెన్షన్ అనిపించింది. వాళ్ళు ఫ్రీగా మాట్లాడుతున్నా తను కలవలేకపోయింది వాళ్ళతోటి. అనవసరంగా వచ్చానురా బాబు అనుకుంది మనసులో యామిని. యామిని, నీకందరికన్నా ముఖ్యంగా ఇంట్రడ్యూస్ చేయాల్సింది మా అన్నయ్య సందీప్, వదిన దీపిక అన్నాడు సంతోష్.
అంటే మేమందరం బఫూన్లమా అంది స్వప్న. ఆ మాట ప్రత్యేకించి చెప్పాలా అన్నాడు సంతోష్. రేయ్ నిన్ను అని కీర్తి, సుప్రియ, స్వప్న సంతోష్ని తరుముతున్నారు కొట్టడానికి. సంతోష్ వాళ్ళకి అందకుండా పరిగెడుతూ వెళ్ళి వాళ్ళ వదిన వెనక దాక్కుని వదిన ప్లీజ్ సేవ్ మీ ప్లీజ్ అని దీపిక వెనక్కి వెళ్ళిపోతే దీపిక సంతోష్ చెవులు పట్టుకుని ముందుకు తీసుకొచ్చి ఆడపడుచులు ఇదిగోండి అల్లరి పిల్లాడు అంది. వదిన ఇది తూచ్ నువ్వు నా పార్టీ కదా అన్నాడు సంతోష్. పోవయ్ వెళ్ళి నీ కాబోయే పెళ్ళాంతో మాట్లాడుకో, మేమంతా ఒకటే పార్టీ అంది సుప్రియ. నువ్వు కూడా ఏంటే మనం ఫ్రెండ్స్ కదా అన్నాడు సంతోష్. ఇదెప్పటి నుంచి చిన్న బావా అంది సుప్రియ. నా టైం వచ్చినప్పుడు చెప్తాను మీ అందరి పని అన్నాడు సంతోష్. వెవ్వెవ్వెవ్వే అని సుప్రియ, కీర్తి, స్వప్న ముగ్గురు ఒకేసారి నాలుక బయట పెట్టి 2 చేతులు బొటన వేళ్ళు నుదిటికి చెరోవైపు పెట్టి ఎక్కిరించారు. అమిని ఒక పక్కకి సైలెంట్గా నుంచోవడం గమనించిన దీపిక, సంతోష్ మీ అల్లరి తర్వాత తను కాస్త ఇబ్బంది పడుతున్నట్లుంది, ముందు అందరినీ పరిచయం చేయి అంది దీపిక. హో మర్చిపోయా రాయ్ అమిని, నీకు అమ్మా నాన్న స్వప్న తెలుసుగా. ఇది కీర్తి బాబాయ్ కూతురు, ఇది స్వప్న అత్తయ్య కూతురు అని వాళ్ళ అత్త మావయ్య పిన్ని బాబాయ్లను కూడా పరిచయం చేశాడు. ఇకపోతే అన్నయ్య వదిన అనుకోకుండా యూఎస్లోనే సడన్గా మ్యారేజ్ చేసేసుకున్నారు. అది ఒక కథ, తర్వాత చెప్తాను. నెక్స్ట్ వీక్ వీళ్ళ రిసెప్షన్. ఇది సింపుల్గా మన ఫ్యామిలీ అన్నాడు సంతోష్. మరి నన్ను మర్చిపోయావా? అంతేలే నీకు నేను గుర్తుండను లేరా అంటూ వచ్చాడు శివ. నిన్నెలా మర్చిపోతాడా అన్నయ్య, నువ్వు లేవని చెప్పలేదంతే అంది కీర్తి. బావా ఏ మాటకా మాట యామిని అక్క సూపర్గా ఉంది అంది సుప్రియ. యామిని మురిసిపోయింది. సంతోష్ నా సెలక్షన్ మరి అంటూ కాలర్ ఎగరేశాడు. శివ యామినితో నీకు ఫ్యాషన్ డిజైన్ కోర్స్ కంప్లీట్ అయిందిగా, మా వదినకి రిసెప్షన్కి మంచి శారీ డిజైన్ చేసి పెట్టచ్చుగా అన్నాడు. యామిని మనసులో వామ్మో ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే దొరికిపోయేలా ఉన్నా, ఈ ఫ్యాషన్ డిజైన్ గురించి నాకేం తెలుసు, పూర్తిగా నా బొందా, డిజైనర్ డిజైన్ చేసి ఇస్తే వేసుకుంటా కానీ అని అనుకుంది యామిని. యామిని ఆలోచనల్లో ఉండగా దీపిక యామిని భుజం తడుతూ ఏం ఆలోచిస్తున్నావు అంది. అదే ఎలాంటి అవుట్ఫిట్ బాగుంటుందా అని, టైం తక్కువ ఉంది కదా అని చెప్పి ఏదో గుర్తు వచ్చినట్లు యాక్ట్ చేసి సంతోష్ నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి అంది. ఏమైంది ఒకేసారి అడిగారు శివ, దీపిక. అంటే అందరం ఉన్నాం కదా, నువ్వు ఉంటే బాగుంటుందని అంది దీపిక. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఉంటాను, ఇవాళ మధ్యాహ్నం ఎవరో రిలేటివ్స్ వస్తారట, అందుకే ఫేర్వెల్ ఉన్న మధ్యలో వచ్చేయమంది మా అమ్మ అని అంది యామిని. అవునా సరే అయితే దింపుతా అన్నాడు సంతోష్. వద్దొద్దు నువ్వు ఫ్యామిలీతో టైం స్పెండ్ చెయ్యి, నేను వెళ్తాను అంది యామిని. సంతోష్ దింపుతా అన్న యామిని వినకపోవడంతో సంతోష్ కూడా బలవంత పెట్టలేదు. యామిని వెళ్ళిపోయింది. అందరూ కబుర్లలో పడ్డారు. దీపిక శివకి సైగ చేసింది పెరట్లోకి రమ్మని. కాసేపటికి దీపిక శివ ఇద్దరు పెరట్లోకి వచ్చారు. ఏంటి వదిన ఎందుకు రమ్మన్నావు అడిగాడు శివ. నువ్వు జూనియర్ లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నది లాయర్ నిరంజన్ దగ్గర కదా అని అడిగింది. అవును వదిన, ఇప్పుడెందుకు అడుగుతున్నావు, ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగాడు శివ. అవును శివ, నీకు తెలుసు కదా మేము ఇప్పుడొక కోర్టు కేసులో ఉన్నామని అంది దీపిక. సంతోష్ చెప్పాడు, మీ అమ్మమ్మ గారు తన మనవడి ప్రవర్తన సరిగా లేదని, ఆ గెస్ట్ హౌస్ ఎవరో అమ్మాయి పేరు మీద రాశాడని, ఆ ఇంటిని జాగ్రత్తగా కాపాడుకోవడానికి వారసత్వపు హక్కు పేరుతో నీ చేత కేసు వేయించారట కదా అని అన్నాడు శివ. ఆ మనవడు ఎవరో కాదు శివ, మోడల్ మిత్రానందన్ అని చెప్పింది దీపిక. శివకి నోట మాట రాలేదు, స్టన్ అయిపోయాడు. శివ శివ అని కుదిపింది దీపిక. శివ దీపిక వైపు బాధ నిండిన కళ్ళతో చూశాడు. శివ బాధను గ్రహించిన దీపిక, ఏమైంది బానే ఉన్నావా, ఏదైనా సమస్య అడిగింది దీపిక. శివ కన్నీళ్లతో, మీ అత్త కొడుకు అయిన ఆ మిత్రానందన్ గర్ల్ ఫ్రెండ్, అదే ఆ ఇంటిని రాసిచ్చింది యామినీకే అని సితారా చెప్పింది మొత్తం చెప్పాడు. అంతా విన్న దీపిక కొన్ని క్షణాల పాటు స్తబ్దుగా ఉండిపోయింది. తరువాత తేరుకొని, నేను ఆ యామినిని నిరంజన్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఒకసారి, గెస్ట్ హౌస్ చూడడానికి వెళ్ళినప్పుడు ఒకసారి దూరం నుండి చూశాను. నేను ఇంకా తన ద్వారా మా అత్త కొడుకు ఇల్లు ఎవరికి రాసిచ్చాడా కనుక్కోవచ్చు అనుకున్నా. ఆ విషయం గురించి నీ హెల్ప్ అడుగుదామని రమ్మన్నా, కానీ దీపికకి మాటలు రాలేదు. ప్రేమ గుడ్డిది అంటారు కదా వదిన, ఇందుకేనా? సంతోష్ ఇప్పుడు ఆ యామిని గురించి ఎవ్వరు చెప్పినా నమ్మే స్థితిలో లేడు వదిన అన్నాడు శివ.
నాకు బుర్ర పనిచేయట్లేదు శివ, మైండ్ అంతా ముద్దు బారిపోయినట్లు ఉంది అని లోపలికి వెళ్ళిపోయింది దీపిక. యామిని 2 సంవత్సరాలు సంతోష్ని ఎలా మేనేజ్ చెయ్యాలా అని ఆలోచించి సంతోష్కి ఫోన్ చేసింది. చెప్పు బంగారం అన్నాడు సంతోష్. నాదొక కోరిక, నువ్వు కాదనకూడదు మరి ప్లీజ్ అంది యామిని. నువ్వెంతగా బతిమాలుతున్నావంటే ఏదో గట్టి కారణమే, ఏంటో చెప్పు అన్నాడు సంతోష్. అది నాకు బాంబే యూనివర్సిటీలో ఎంఎస్సీ ఫ్యాషన్ డిజైనింగ్కి ఆఫర్ వచ్చింది, వెళ్తాను ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలింది. 2 years నిన్ను చూడకుండా ఉండలేను బంగారం అన్నాడు సంతోష్. ప్లీజ్ నేను 3 monthsకి ఒకసారి వస్తాను ప్లీజ్ 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 అని గారాలు పోతూ మొత్తానికి ఒప్పించింది. ఇంతకీ ఎప్పుడు మరి జాయిన్ అయ్యేది అడిగాడు సంతోష్. ఎల్లుండే వెళ్ళాలి, ఆ నెక్స్ట్ డేనే జాయిన్ అవ్వాలి అంది యామిని. ఇంత లేటుగా చెప్పావేరా, ఎల్లుండే రిసెప్షన్ కదా అన్నాడు. ప్లీజ్ 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 బుజ్జులు, మన కెరీర్ కోసమే ప్లీజ్ అంది వయ్యారాలు పోతూ. సరేలే ఉంటాను అన్నాడు. థ్యాంక్ యూ సంతోష్, బాయ్ అని ఫోన్ పెట్టేసింది యామిని. సంతోష్ వాళ్ళ అన్నయ్య వదినల రిసెప్షన్ బాగా జరిగింది. బాంబేలో షూట్కి రెడీ అవుతున్న యామిని క్యారవాన్లోకి మిత్ర వెళ్ళగానే అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఏంటి విషయం అంది యామిని. నీకొక గుడ్ న్యూస్ అన్నాడు మిత్ర. ఏంటది అడిగింది యామిని. నేను నీకు రాసిచ్చిన గెస్ట్ హౌస్లో వాటాకి కేసు వేసిన మా అత్త కూతురు ఎవరో తెలిసిపోయింది అన్నాడు మిత్ర. యామిని. నీ తోటికోడలు అన్నాడు మిత్ర. నా తోటికోడలేంటి అని ఒక క్షణం ఆలోచించి, యు మీన్ దీపిక అడిగింది యామిని. ఎస్, తనే మా బామ్మ కావాలని తన చేత కేసు వేయించింది అని చెప్పాడు మిత్ర. ఇది గుడ్ న్యూస్ అంటావేంటి మరి అడిగింది యామిని. మరి కాదా, తనకి సడన్గా పెళ్ళెందుకు అయ్యింది, ఎందుకు యుఎస్ వదిలిపెట్టి వచ్చేశారు కనుక్కో, మనకి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఉంటే తిరిగి కేసు వేయచ్చు అన్నాడు మిత్ర. ఓకే అర్థమైందని ఫోన్ అందుకుంది. హలో బంగారం, గుర్తొస్తున్నారా ప్రేమగా అడిగాడు సంతోష్. అవును, మరి నీకు అడిగింది యామిని. నాకు కూడా రా బంగారు, రిసెప్షన్ పనులతో అలసిపోయిన మనసు నీ ఆలోచనల చుట్టే తిరుగుతుందిరా బంగారం అన్నాడు సంతోష్. సేమ్ నాకు అలాగే ఉంది, కానీ రిసెప్షన్ బాగా జరిగిందా అడిగింది యామిని. బాగా జరిగింది, నువ్వు కూడా ఉండాల్సింది, అందరికీ పరిచయం చేద్దును అన్నాడు సంతోష్. అవును, ఇంతకీ మీ అన్న వదినల పెళ్ళి సడన్గా జరిగిపోయింది, అదో కదా తర్వాత చెబుతా అన్నావు అడిగింది యామిని. చెప్పడం మర్చిపోయాను కదా, మా వదిన పేరెంట్స్ అన్నయ్యతో పెళ్ళికి ఒప్పుకోలేదు, అంటే వదిన వాళ్ళు బాగా సౌండ్, సో మనది మిడిల్ క్లాస్ కదా అందుకే ఒప్పుకోలేదు, ఇంకో మ్యారేజ్ చేద్దామని అనుకున్నారు అంతే, మా వదిన అన్నయ్య పెళ్ళి చేసుకుని ఇండియా జంప్, ఇది మ్యాటర్ అన్నాడు సంతోష్. అవునా అని యామిని అంటుండగా మిత్ర సైగ చేయడంతో ఇంకో క్వశ్చన్ అడిగింది. మరి మీ వదిన పేరెంట్స్ తనతో మాట్లాడుతున్నారా, ఐ మీన్ కోపం తగ్గిందా అడిగింది యామిని. లేదు, స్టిల్ అలానే ఉన్నారు అన్నాడు సంతోష్. కాసేపు అలా సంతోష్తో మాట్లాడి ఫోన్ పెట్టేసి వాళ్ళ పేరెంట్స్ మాట్లాడట్లేదంట అని అంది యామిని మిత్రతో. అర్థమైంది, దీపిక గురించి కూడా తెలుసుకున్నా, ధైర్యం మొండితనం రెండూ ఎక్కువే ఉన్నాయంట, అందుకే కేసు వేయించింది మా బామ్మ. నిరంజన్ గెస్ట్ హౌస్ వదిలేయమని చెప్పి చూశాడట, వినలేదు, సో నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, అది నీ వల్లే సాధ్యపడుతుంది అన్నాడు మిత్ర యామినితో. ప్లాన్ ఏంటి అన్నట్టు చూసింది యామిని. నువ్వు సంతోష్తో మాత్రమే కాదు, సంతోష్ ఫ్యామిలీకి కూడా దగ్గర అవ్వాలి. ఈ 2 yearsలో మన షూట్ పూర్తయ్యి మన మూవీ రిలీజ్ అయ్యేలోపు నువ్వు ఆ ఫ్యామిలీని మొత్తంగా నమ్మించాలి, ముఖ్యంగా ఆ దీపిక ఈ భూమి మీద ఉండకూడదు అని తన ప్లాన్ చెప్పాడు యామినికి. యామిని కళ్ళు పెద్దవి చేసి బిగుసుకుపోయింది. మనకి ఆ ఇల్లు కావాలంటే తప్పదు బేబీ, ఆ ఇంట్లో మనకి చాలా స్వీట్ మెమొరీస్ ఉన్నాయిగా, వదిలేసుకుంటామా అని హస్కీగా అంటూ యామిని నడుం పట్టుకొని దగ్గరికి లాగి పెదాలను అందుకొని 5 నిమిషాల పాటు ముద్దును కొనసాగించి యామిని పెదాలను వదిలాడు. ఇలాంటి మెమొరీస్ చాలా ఉన్నాయి కదా ఆ ఇంట్లో, మరి వద్దా అవి అన్నాడు మిత్ర. మిత్ర మాయలో పూర్తిగా మునిగిపోయిన యామిని, లేదు ఆ ఇల్లు మనదే అంది. కోర్టులో ఉన్న కేసుని నిరంజన్ తన తెలివితేటలతో సాగిస్తూ ఉన్నాడు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి అప్డేట్. యాక్చువల్గా ఇందులో యామిని క్యారెక్టర్ బాగా ఆశలు
ఎక్కువ హై రేంజ్లో కోరికలు ఉండి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి స్వచ్ఛమైన ప్రేమను పంచే అబ్బాయిని మోసం చేస్తుంది. మోసం పోయిన అబ్బాయి తన కెరీర్ని అక్కడే వదిలేయకుండా ఎలా ముందుకు తీసుకెళ్ళాడు అనే స్టోరీ లైన్ని తీసుకుని ఈ కాన్సెప్ట్ని అయితే రాశాను. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ 15 మినిట్సే పెట్టాను ఇవాళ. 20 పెడదాం అనుకున్నాను, బట్ నాకు టైం అసలు కుదరట్లేదండి. చెప్పాను కదా పాప ఉంది, సో రికార్డ్ చేసే టైంకి లేచి వచ్చి కూర్చుంటుంది ఎక్కడున్నా. సో 15 మినిట్స్కి అడ్జస్ట్ అయిపోండి. మీకు మాత్రం ఈ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎంత ఎక్కువ లైక్లు వస్తే యూట్యూబ్ నా వీడియోని అంత ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. లైక్ చేస్తారు కదా, ప్లీజ్ లైక్ చేసేయండి. లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆశిస్తూ మీ కావ్య.